టేస్ట్ సరిపోయిందా? తర్వాత మనము కొంచెం చేతి మీద వేసుకొని ఎలా ఉంది టేస్ట్ అనేది ఇట్లా ఎట్లా నాకాలి మళ్ళీ ఒకసారి నాకు చూపెట్టండి. చాలు ఒకసారి కాదు ప్రేక్షకుల కోసం ప్లీజ్ దయచేసి కొంచెం మనకు తెలియడానికి కొంచెం ఇట్లా పోసుకొని ఫీల్ కావాలా? మనకు తెలిసిపోతుంది అప్పుడే. ఓకే ఫీల్ కావాల్సిన ఓకే ఓకే. ఏదైనా తక్కువ అంటే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ మనం మార్పులు చెరుపు చేసుకోవాలంటే టేస్ట్ చూడాల్సిందే. అదేంటండి అది చక్కెర, మీరు సాల్ట్ అనుకునేది. మనం కూడా సాల్ట్ అనుకుని చక్కెర తీసుకొని పక్కన పెట్టినారు. అట్లా ఊపాల్సిందేనా సాల్ట్ వేసేటప్పుడు? ఇలా ఊపితే కొంచెం మనకు కలపనీకి కొంచెం ఓకే ఓకే తక్కువ వచ్చాది. వ్యవహారం 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 అంటే మా భాషలో కొంచెం బాగా తక్కువ వచ్చాది సమయం అని. నాటు రాయలసీమ రుచులు నాటు అనే. ఇది మన రుచులు బాగా తిప్పుకోవాలి. ఇట్లా కింద మీద కలుపుకున్నామంటే వంట యొక్క అభిరుచులు అలవాట్లు తెలిసిపోతాయి. వంట యొక్క నాణ్యత మనం తిప్పడంలోనే తెలిసిపోతాయి. మాస్టర్ యొక్క ప్రతిభ 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే నెక్స్ట్ విభాగం. పెద్దమ్మ అందరు తీపి మా పొద్దు చూడండి బాగా చెప్తాను అంటే నిజం. మళ్ళీ కారం వేసినావా? వేసిన. ఎన్ని చెంచాలు వేసినావు? 4 చెంచాలు. ఎన్ని కేజీల కూర? 2 కిలోస్. సర్లే కానీ ఎన్ని కిలోలన్నా వేయి. మేము బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది పడకుండా మరీ మంట ఎత్తుకోకుండా. అది కూడా అట్లా ఊపాల్సిందేనా? అట్లా ఊపితే మనకు ఏం కాదనమాట. తిప్పనీకి సంతృప్తి. పైనుంచి తిప్పినట్టు మనం పైనుంచి తిప్పినట్టు తృప్తి అయిపోయినాక మనం ఇట్లా బాగా మళ్ళా గంట తట కలుపుకోవాలంగా తిప్పా ఉండాలా. ఓకే ఇప్పుడు కూర అయిపోయే దశకు వచ్చిందా? వచ్చింది. 100,000 ఉంది. నూనె బయటికి పైకి తిరగడానికి సిద్ధంగా ఉంది కదా? కూరలో వేసిన నూనె బయటికి తిరగడానికి సిద్ధంగా ఉంది. ఏమలే కానీ నువ్వు అట్ట టేస్ట్ ఇట్ట టేస్ట్ చూసుకుంటా ఒక 1/4 కేజీ పైన టైప్ చేయడానికి ప్రయత్నం చేయకు. అట్లా చేయకూడదు. ఎందుకంటే మనం ఇతరులు చెప్పాలి కాబట్టి మనం తినవద్దు అసలు. అట్ట ఓకే. ఉరికా ముక్క అట్లా పిసికి పక్కన పెట్టాలి. అదే పిసికి పెట్టాల్సిందేనా పక్కన? ఓకే. తర్వాత చేతులు నీట్గా కడుక్కోవాలి. చేతులు నీట్గా కడుక్కోవాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే నాకింటాం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా. అదే ధన్యవాదాలు. ఆయిల్ కూడా తక్కువ వేసినా. ఎందుకండి 3-4 రోజుల నుంచి ఆయిల్ ఫుడ్ మునిగి తింటున్నామా? ఈ విధంగా ఆవిరి పొగలు పెట్టాలా? కక్కి తబ్బిపులే కావాలా. ఓకే. అట్లా ఎందుకు కొట్టాలండి గంటను? అట్లా గంట కొడితే తృప్తి ఉంటుంది మాకు. మా రాయలసీమలో గంట మీద కొట్టడం మనుషుల్ని చేయడం అలవాటు అన్నమాట. మళ్ళా అక్కడ కలిపినా గంట ఖాళీగా ఉంటుంది కదా. మళ్ళీ చేయి కడుగుతారులేండి శ్రోతల వీక్షకులారా. ఫస్ట్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇట్లా చేతులు కడుగుతాడు. ఎందుకంటే పిల్లోడు పరిశుభ్రమైన వ్యక్తి. అట్లా మీరు మళ్ళీ అపార్థం చేసుకోకూడదు. వంట నీట్గా ఉండాలి మాకు. ఓకే. కట్ చేయలేదా? సూపర్. అయిపోయిందా? అది తీయదు. ఓ ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్. ఓకే ఇది ఆఫ్ చేయలేదు. ప్రేక్షకులు ఏదో ఇంగ్రీడియంట్ ఏదో కలిపాడు, అది మనకు చెప్పలేదు, నాకు కూడా చెప్పలేదండి. అట్లా కింద వేయాలా? వాట్ నెక్స్ట్? వీడియో చాలా ప్రశాంతంగా బయట పెట్టుకోండి. ఏం కాదు.
నీట్గా తెలుపు అనమాట కలర్. న్యాచురాలిటీకి దగ్గర న్యాచురల్గా ఉండాలా మన వీడియోస్ అన్నీ కూడా. న్యాచురాలిటీ ఉట్టి పడాలా, ఉట్టి మీద నుంచి గమనానికి కింద పడాలా. మా ఊర్లో అంతే మేము ఇట నాటు మనుషులమే. నాటు మనుషులా అది మన నక్కాలి ఒకసారి. మీరు నాకు చేతుల్లో గీతలు అరిగిపోయాడు కదా. సరిపోయిందా మంట? ఎక్సలెంట్. మీ వరకు ఓకే, మేము తట్టుకోగలమా? అదే ఆలోచిస్తానంట. అలా చూద్దాం. తర్వాత నాకునే వెంటనే మనం జుప్ అన్నా చేతులు ఆడుకోవాలి. చేతులు ఓకే. ఇప్పుడు జుప్పు జుప్ ఓకేనా. చిట్ట చివరిగా ఇది మనం కొత్తిమీర ఇట్లా కట్ చేసి వేయాలి. అట్లా పైన పట్టుకొని కింద కట్ చేయాలా? నీట్గా ఉంటుంది అనమాట. ఓకే. సొరచేప కోసినట్టు పోయాల. సొరచేప కోసినట్ట అంటే మేము రాయలసీమలో కోసినట్టు తీసినట్టు ఉంటుంది అనమాట. కోసినట్టు తీసినట్టు ఎగినట్టు పిగినట్టు. ఓకే. చెమట కలపాకండి ప్లీజ్. ఇంకొకటి ఏంటంటే స్పెషల్స్ చెమట కలపితే బాగా టేస్టీ కూడా ఉంటుంది. ఉప్పు తక్కువ అవుతుంది కదా. అలాగే ఇది రెండు కలుసుకున్నాయి కాబట్టి మనం అంతా నెమ్మదిగా విడదీసుకోవాలి. పెన వేసుకున్న జంతువుని విడదీయాలి. ఇలా ఇట్లా సింపుల్గా తీసేసి మళ్ళీ వాషింగ్ వెళ్ళాలి. వాషింగ్ డిపార్ట్మెంట్. ఓకే. సో మొత్తానికి ఏదైతేనేమి మీరైతే వంట చాలా హైజీనిక్గా చేస్తున్నారండి. ఇబ్బంది జరగదు ఎవరికి. ఓకే ఓకే. మన వల్ల అంతే కదా మరి. మళ్ళీ అదే కత్తరితోనే ఇట్లా కట్ చేయాలి. చాలా అదేవిధంగా ఎత్తి పట్టుకొని కట్ చేయాలి. ఓకే. కొత్తిమీర లాస్ట్ ఊరికి అట్ట వరకు చిలకరించా. చిలకరియాలా? ఓకే. ఊరికి అట్లా లాస్ట్ కొత్తిమీర అయిపోయినాక ఒకసారి తిప్పేస్తే ఇంకా మన కూర రెడీ అని చెప్తా. వేసిన కొత్తిమీర ఇట్లా వేసి ఒక్కసారి మనం ఇలా తిప్పినామంటే మనం అనుకున్న కూర రెడీ అయిపోయింది. మీరు మెచ్చిన కూర, మీకు నచ్చిన కూర చికెన్తో రాబర్ట్ డినోబ్లే. డినోబ్లే చికెన్తో రాబర్ట్ డినోబ్లేనా లేకుంటే రాబర్ట్ డినోబ్లే చేసిన చికెనా? రాబర్ట్ డినోబ్లే చేసిన చికెన్. ఓకే. ఇప్పుడు మనము ఆ చికెన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ చపాతీతో ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇప్పుడు మనం కూడా వెళ్ళి చేతులు మూతులు కడుక్కొని రెడీ కావాలా. ఓకే. మొట్టమొదటిగా చేతులు కడుక్కోవాలి. మూతులు ఏమో కానీ చేతులు కడుక్కుంటే పరిశుభ్రంగా తినవచ్చు ఆహారం. ఓకే. అంతేనా అండి? అంతే. జుప్.